భారతదేశంలో కొన్ని దేవాలయాలు దేవుడి కోసమని చెప్పబడతాయి. కానీ ఒక దేవాలయం ఉంది. అది దేవుడి కన్నా రాజ్యానికే ఎక్కువ సంబంధం కలిగి ఉంది. అదే మన అనంత పద్మనాభ స్వామి ఆలయం. ఇక్కడ భక్తి ఉంది, భయం కూడా ఉంది. కానీ దాని వెనుక చరిత్ర ఇంకా చాలా లోతుగా ఉంది. సాధారణంగా మనం దేవాలయాల్ని ఎలా చూస్తాం? భక్తి, దేవుడి ఆశీస్సులు. కానీ ఈ ఆలయం విషయంలో ఈ ప్రశ్నలు సరిపోవు. ఎందుకంటే ఇది కేవలం ఆధ్యాత్మిక కేంద్రం కాదు. ఇది ఒక రాజకీయ కేంద్రం, ఒక అధికార కేంద్రం, ఒక రాజ్య వ్యవస్థకి హృదయం. చాలా దేవాలయాలు రాజుల వల్ల నిర్మించబడ్డాయి. కానీ ఈ ఆలయం రాజ్యాన్నే నిర్వహించింది. ఇక్కడ దేవుడు పూజించబడలేదు. ఇక్కడ దేవుడు రాజుగా ఉన్నాడు. అది భక్తి మాట కాదు, అది చరిత్రలో నమోదు అయిన సత్యం. అనంత పద్మనాభ స్వామి విగ్రహం కాదు, ఒక సింబల్. ఎందుకంటే ఈ ఆలయంలో రాజులు తమను స్వామికి సేవకులుగా ప్రకటించారు. వాళ్ళు రాజులుగా పాలించలేదు, దాసులుగా పాలించారు. దీని అర్థం తెలుసా? రాజ్యాధికారం మనిషి దగ్గర లేదు, దేవుడి దగ్గర ఉంది. ఈ ఆలయం పుట్టింది భక్తి వల్ల కాదు, అవసరం వల్ల. రాజ్యాన్ని నియంత్రించడానికి, నిధులను కాపాడడానికి, ప్రజల్ని ఒక నియమంలో ఉంచడానికి. అందుకే ఇక్కడ దేవుడు స్థిరత్వం ఇస్తాడు. ఈ ఆలయం గురించి మాట్లాడితే ఒక మాట తప్పకుండా వినిపిస్తుంది: భయం. ఎందుకు? ఎందుకంటే ఇది సాధారణ ఆలయం కాదు. ఇది రహస్యాల ఆలయం, నియమాల ఆలయం, చెరిపేయలేని సరిహద్దుల ఆలయం. ఈ ఆలయం అడవిలో లేదు, కొండపై లేదు, నదీ తీరంలో కూడా లేదు. ఇది సముద్రం దగ్గర ఉంది. ఇది చాలా కీలకమైన విషయం. ఎందుకంటే భారతదేశ చరిత్రలో సముద్రం దగ్గర ఉన్న ప్రదేశాలు ఎప్పుడూ సాధారణంగా ఉండవు. తిరువనంతపురం ఒక యాదృచ్ఛిక నగరం కాదు. ఇది దక్షిణ భారతదేశంలో అత్యంత వ్యూహాత్మక స్థానం. ఒకవైపు అరేబియా సముద్రం, మరోవైపు పశ్చిమ ఘాట్ పర్వతాలు. అంటే బయట ప్రపంచంతో వ్యాపారం, లోపల సురక్షిత రక్షణ. ఈ తీర ప్రాంతం వేల ఏళ్లుగా వ్యాపార మార్గం. మిరియాలు, యాలకులు, దాల్చిన చెక్క. రోమన్ సామ్రాజ్యం నుంచి, అరేబియా నుంచి చైనాకి కూడా ఈ తీరానికి నౌకలు వచ్చేవి. వ్యాపారం అంటే ఏమిటి? ధనం. ధనం అంటే ఏమిటి? అధికారం. ఇప్పుడు ఒక ప్రశ్న: ఇంత ధనం ఇక్కడికి వస్తుంటే దాన్ని ఎక్కడ ఉంచాలి? ఎలా కాపాడాలి? ఎవరి చేతుల్లో ఉండాలి? అక్కడే దేవాలయం వస్తుంది. ఎందుకంటే ఆ కాలంలో దేవాలయం అంటే బ్యాంక్, దేవాలయం అంటే ట్రస్ట్, దేవాలయం అంటే రాజ్య భద్రత. కేరళ తీరాన్ని ఎవరు పాలిస్తే అతను వ్యాపారాన్ని నియంత్రిస్తాడు. వ్యాపారాన్ని నియంత్రిస్తే అతను రాజ్యాన్ని నియంత్రిస్తాడు. అందుకే ఈ ప్రాంతంలో రాజకీయాలు ఎప్పుడూ మతంతో కలిసే నడిచాయి. దేవుడు వేరుగా లేడు, అధికారంతోనే ఉన్నాడు. ఇప్పుడు అర్థమవుతుందా ఎందుకు ఈ ఆలయం ఇక్కడే ఉందో? ఇది భక్తుల కోసం కాదు, రాజ్య స్థిరత్వం కోసం, వ్యాపార రక్షణ కోసం, అధికారానికి ఒక దైవముద్ర కోసం. ఇప్పుడు ఈ ప్రదేశంలో ఎలాంటి దేవుడు ఉండాలి? యుద్ధం చేసే దేవుడా, లేదా కాలాన్ని మోసే దేవుడా? ఇక్కడ శ్రీ మహావిష్ణువు యుద్ధ దేవుడు కాదు, శత్రువులను చంపే దేవుడు కాదు, విజయాలు ఇచ్చే దేవుడు కాదు. ఇక్కడ ఆయన సృష్టిని మోసే శక్తి. అనంత పద్మనాభుడు అంటే పద్మం నుంచి పుట్టిన బ్రహ్మను మోస్తూ అనంత శేషుడిపై శయనించిన విష్ణువు. అనంతుడు అంటే అంతం లేనిది, కాలానికి ముగింపు లేనిది, శక్తికి ఆరంభం లేనిది. ఇది ఒక విగ్రహం కాదు, ఇది ఒక సమీకరణం. విష్ణువు అంటే చైతన్యం, అనంతుడు అంటే కాలం, శయనం అంటే స్థిరత్వం. ఈ మూడు కలిస్తే సృష్టి నిలబడుతుంది. రాజ్యానికి ఏ దేవుడు కావాలి? భయపెట్టే దేవుడా, లేదా స్థిరత్వం ఇచ్చే దేవుడా? ఈ ఆలయం ఎంచుకున్నది స్థిరత్వాన్ని, అనంతకాలం నిలిచే పాలనను. అందుకే యుద్ధ దేవుడు కాదు, కాలదేవుడు. యుద్ధం ఒక క్షణం, కాలం ఎప్పటికీ ఉంటుంది. రాజ్యాలు యుద్ధాలతో నిలవవు, కాలాన్ని అర్థం చేసుకున్నప్పుడే నిలుస్తాయి. అందుకే ఈ దేవుడు రాజకీయంగా అత్యంత తెలివైన ఎంపిక. ఈ ఆలయంలో భయం ఎందుకు ఉంది? ఎందుకంటే ఇక్కడ దేవుడు స్నేహపూర్వకుడు కాదు, అతను అచంచలుడు. కాలం ఎలా ఉంటుందో అలాగే. అది శిక్షించదు, కానీ తప్పించుకోలేం. ఇంత శక్తివంతమైన దేవుడు ఇంత వ్యూహాత్మక ప్రదేశంలో ఇంత ధనాన్ని ఎలా నిల్వ చేశాడు? ఆ ధనం ఎక్కడికి పోయింది? ఎందుకు కొన్ని తలుపులు ఎప్పుడూ తెరవలేదు? ఈ ఆలయం ఎలా ఒక ఖజానాగా మారింది?
మరియు ఎందుకు ఆ ఖజానా ఇప్పటికీ భయాన్ని పుట్టిస్తోంది? ఇక్కడ ఆలయం ముందుగా లేదు, గోపురాలు లేవు, గంటలు లేవు, విగ్రహాలు కూడా లేవు. కానీ పూజ ఉంది, భక్తి కాదు, భయం. వేల ఏళ్ల క్రితం ఈ ప్రాంతం రాజ్యాలు కావు, సరిహద్దులు కావు. ఇవి అడవులు, వర్షాలు, పాములు మరియు వ్యాధులు. మనిషి ఇక్కడ రాజు కాదు, బతికే ప్రయత్నం చేస్తున్న ఒక జీవి. కేరళలో సర్పం ఒక జంతువు కాదు, అది ఒక హెచ్చరిక. అది కనిపించదు కానీ ఉంటుంది, అది చంపుతుంది కానీ కనిపించకుండా. అందుకే సర్పం ఇక్కడ శక్తికి చిహ్నం. నాగపూజ అంటే పురాణం కాదు, అది ప్రకృతితో ఒప్పందం. నువ్వు అడవిని నాశనం చేయకు, మేము నిన్ను కాపాడతాం. నువ్వు నీళ్లు అపవిత్రం చేయకు, మేము వ్యాధి పంపము. ఇది మతం కాదు, సర్వైవల్ సిస్టమ్. ఇక్కడ భయం మరియు ప్రకృతి మతంగా మారాయి. దేవుడు ఆకాశంలో లేడు, నేలలో ఉన్నాడు, పాములో ఉన్నాడు, నీ అడుగు కింద ఉన్నాడు. ఇప్పుడు అర్థమవుతుందా ఎందుకు ఈ ఆలయ దేవుడు సర్పంపై శయనించాడో అని? ఇప్పుడు కథ వస్తుంది. విల్వమంగలత్తు స్వామియార్. చాలా మంది దీన్ని భక్తి కథ అంటారు, కానీ కథ ఎప్పుడూ ఒక పని చేస్తుంది. అసలు కథలు ఎందుకు పుడతాయి? నిజాన్ని దాచడానికి కాదు, నిజాన్ని బదిలీ చేయడానికి. అడవిలో ఉన్న శక్తిని రాజ్యానికి తీసుకురావడానికి, భయాన్ని వ్యవస్థగా మార్చడానికి. ఒక సాధువు దేవుణ్ణి చూశాడు. దేవుడు చిన్న బాలుడిగా వచ్చాడు. బాలుడు కనిపించాడు, మాయమయ్యాడు. ఇది భక్తి కథ కాదు, ఇది ఒక సంకేతం. శక్తి ఇప్పుడు అడవిలో లేదు, ఇప్పుడు ఆలయంలో ఉంది. ఇది చాలా కీలకం. ఇక్కడ ఏమైంది అంటే ప్రకృతి శక్తి సంస్థాగత శక్తిగా మారింది. అడవిలో ఉన్న భయం రాజ్యంలోకి వచ్చింది. ఇది శాంతి కాదు, నియంత్రణ. ఆలయం అంటే దేవుడి ఇల్లు కాదు, అది శక్తి నిర్వహణ కేంద్రం. ఎవరు పూజ చేస్తారు, ఎవరు ప్రవేశిస్తారు, ఎవరు నిర్ణయం తీసుకుంటారు, ఇవన్నీ రాజకీయ ప్రశ్నలు. ఇప్పుడు రాజు వస్తాడు. ట్రావెన్కోర్ రాజులు సాధారణ రాజులు కాదు, వాళ్ళు ఒక పని చేశారు, భారతదేశంలో అత్యంత ప్రమాదకరమైన పని. వాళ్ళు తమ అధికారం దేవుడికి ఇచ్చారు. ఇక్కడ రాజు తాను పాలకుడని చెప్పలేదు, తాను సేవకుడని చెప్పాడు. పద్మనాభ దాస. దాస అంటే బానిస కాదు, నియమిత ప్రతినిధి. ఇది వినయమా లేదా అత్యంత తెలివైన రాజకీయమా? ఎందుకంటే దేవుడికి వ్యతిరేకంగా ఎవరూ తిరగరు, దేవుడిని కూల్చలేరు. కాబట్టి రాజ్యం ఎప్పటికీ సురక్షితం. ఇప్పుడు ఆలయ ధనం రాజు ధనం కాదు, దేవుడి ధనం. అంటే పన్ను లేదు, సీజ్ లేదు, దోపిడీ లేదు. ఇది చట్టానికి పైగా ఉన్న వ్యవస్థ. దేవుడు రాజయ్యాడు, రాజు సేవకుడయ్యాడు. ఇక్కడితో కథ ముగిసిందా? లేదు. ఇక్కడితో అసలు ప్రశ్నలు మొదలవుతాయి. ఎందుకంటే దేవుడి పేరుతో రాజ్యం నడిస్తే అధికారంతో పాటు ధనం కూడా కూడబడుతుంది. అది సహజం. ఈ ధనం ఎలా కూడబడింది? ఇది ఒక్కసారిగా వచ్చిన సంపద కాదు, ఇది హఠాత్తుగా పడిన నిధి కాదు. ఇది శతాబ్దాలుగా నెమ్మదిగా కూడబెట్టిన శక్తి. ట్రావెన్కోర్ రాజ్యం సముద్ర వాణిజ్యంలో కీలక పాత్ర పోషించింది. మసాలాలు, వాణిజ్యం, విదేశీ సంబంధాలు. ఈ సంపదలో ఒక భాగం ఆలయానికి చేరింది. కానీ అది దానం కాదు, అది ఒక వ్యవస్థ. భూములు రాసిచ్చారు, ఆ భూముల నుంచి ఆదాయం వచ్చింది. ఆ ఆదాయాన్ని మళ్ళీ ఆలయ వ్యవస్థలో పెట్టారు. ఇది భావోద్వేగ భక్తి కాదు, ఇది ఆర్థిక ప్రణాళిక. అందుకే ఈ ఆలయం కాలాన్ని తట్టుకుని నిలిచింది. రహస్యాలు ఎందుకు అవసరమయ్యాయి? చాలామంది రహస్యాలు అంటే అద్భుతాలు అనుకుంటారు, కానీ చరిత్రలో రహస్యాలు అంటే ముందుగా భద్రత. ఎక్కడ ఎక్కువ సంపద ఉంటుందో అక్కడ రహస్యాలు సహజంగా పుడతాయి. ప్రజలకు అన్నీ తెలియాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తెలిసిన ప్రతి విషయం ప్రశ్నలు పెంచుతుంది. ఈ ఆలయంలోని గదులు, భద్రత, నియమాలు భక్తి కోసం కాదు, అవి రాజ్య స్థిరత్వం కోసం. ఇది భయం మీద నిలబడిన వ్యవస్థ. భయం అంటే దేవుడి భయం కాదు, అధికారాన్ని ప్రశ్నించలేని భయం. కాలం మారింది, రాజ్యాలు పోయాయి, భారతదేశం మారింది, రాజ్యాలు కూలిపోయాయి, రాజులు మాయమయ్యారు. కానీ దేవాలయం మాత్రం నిలిచింది. ఇక్కడే ఒక కొత్త సమస్య పుట్టింది. రాజు లేడు, కానీ రాజు కట్టిన వ్యవస్థ ఉంది. అప్పుడు ఒక ప్రశ్న వస్తుంది, ఈ దేవుడి పేరుతో ఉన్న ఈ సంపద ఎవరిది? రాజు సేవకుడన్నాడు, రాజ్యం పోయింది, ఇప్పుడు సేవకుడు ఎవరు? ఇక్కడ మతం కాదు, చట్టం వచ్చింది. ఇది భక్తుల మధ్య గొడవ కాదు, ఇది దేవుడిపై కేసు కాదు, ఇది అధికారంపై చట్టం చేసిన జోక్యం.
ఆలయాన్ని ఎవరు నిర్వహించాలి? ఎవరు నిర్ణయాలు తీసుకోవాలి? ఎవరి మాట చివరి మాట? ఇది ఆధునిక భారతదేశం అడిగిన ప్రశ్న. ఇక్కడ భావోద్వేగాలకు చోటు లేదు, చట్టానికి మాత్రమే ఉంది. అందుకే ఈ విషయం కోర్టు మెట్లెక్కింది. ఇది ఎందుకు ఇంత సున్నితమైన విషయం? ఎందుకంటే ఇది ఒక ఆలయంపై కేసు కాదు, ఇది ఒక ప్రశ్న. దేవుడి పేరుతో ఏర్పడిన వ్యవస్థ ఆధునిక ప్రజాస్వామ్యంలో ఎలా పనిచేయాలి? నమ్మకం ఒకటి, నియమం ఇంకొకటి. రెండింటినీ కలపడం ఎప్పుడూ కష్టం. ఇక్కడ మనిషి ఎక్కడ నిలుస్తాడు? ఈ కథలో దేవుడు ఉన్నాడు, రాజు ఉన్నాడు, చట్టం ఉంది. కానీ మధ్యలో మనిషి కూడా ఉన్నాడు, భక్తుడు. అతనికి ఒక విషయం కావాలి, భద్రత, నిశ్చయం. ఎవరో ఉన్నారు, నా జీవితాన్ని కాపాడుతున్నారు అనే భావన. ఈ భావన మారలేదు ఎంత కాలం మారినా. అందుకే ఈ ఆలయం ఇప్పటికీ ప్రాధాన్యం కోల్పోలేదు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలి. ఈ ఆలయం అద్భుతాల కోసం కాదు, ఈ ఆలయం సంపద కోసం కాదు. ఇది ఒక ఉదాహరణ. మనిషి ఎలా భయాన్ని భక్తిగా మార్చాడు, ఎలా భక్తిని వ్యవస్థగా మార్చాడు, ఎలా వ్యవస్థను అధికారంగా మార్చాడు, అదే ఈ ఆలయం చెప్పే కథ. చివరి నిజం, అనంత పద్మనాభ స్వామి కేవలం ఒక దేవుడు కాదు, ఆయన ఒక అద్దం. మనిషి తన భయాన్ని ఎలా పవిత్రంగా మార్చాడో చూపించే అద్దం. మనిషి తన అధికారాన్ని ఎలా దేవుడి పేరుతో నడిపాడో చూపించే అద్దం. ఇక్కడ అద్భుతాలు లేవు, ఇక్కడ భక్తిని చిన్నచూపు చూడలేదు. కానీ ఒక నిజం ఉంది, దేవుడు మారలేదు, మనిషి మారాడు. రాజులు మారిపోయారు, చట్టాలు వచ్చాయి, కానీ నిశ్చయం కావాలనే అవసరం మాత్రం ఇప్పటికీ అదే. అందుకే ఈ ఆలయం నిలిచింది. భక్తి వల్ల కాదు, భయం వల్ల మాత్రమే కాదు, మనిషి స్వభావం వల్ల. ఈ కథ ఇక్కడితో ముగుస్తుంది, కానీ ప్రశ్న మాత్రం మిగులుతుంది. దేవుడు ఒక వ్యవస్థగా మారితే మనిషి ఎక్కడ నిలుస్తాడు? ఇలాంటి ఫ్యాక్ట్స్ మరెన్నో తెలుసుకోవాలంటే ఫ్యాక్ట్స్ బై కల్లి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.